యాక్చువల్‌గా బ్రాంజ్ ప్యాక్ తీసుకున్నాను. ఒక హ్మ్. 10 డేస్ చూసాను. హ్మ్. తర్వాత జాన్ 26కి రిపబ్లిక్ డేకి ఆఫర్ పెట్టిన్నారు. హ్మ్. సో, ఆ రోజు నేను ప్లాటినంకి కన్వర్ట్ అయిపోయాను. హ్మ్. ఓకే. నేను ఒక స్కూల్ టీచర్‌గా వర్క్ చేస్తాను. ప్లస్ ఎస్‌బీఐ లైఫ్ ఏజెంట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌ని. హ్మ్. సో, ఇలా అన్నీ చేసుకుంటూ నేను మళ్ళీ స్కార్వి కూడా చేసుకుంటున్నాను. స్కార్వి నుండి నాకు మంచి స్కిల్స్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. బట్ నాకు టైం దొరకట్లేదనమాట ఇంకా చేసుకోవడానికి. హ్మ్. అలాగే ఎర్నింగ్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మంచి ఒక సిస్టర్‌గా, హెల్పర్‌గా అని ఎన్ని విధాలుగా కూడా మనకి మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీని ద్వారా నేను ఫేస్‌బుక్‌లో యాడ్స్, మెటా యాడ్స్ రన్ చేశాను. ఒక 4, 5 మెటా యాడ్స్ రన్ చేశాను. సో, హ్మ్. దాని ద్వారా నాకు లైక్స్ ఇవేమి రావడము, ఇవన్నీ వ్యూస్ ఇంప్రూవ్‌మెంట్ అయింది. వాళ్ళ క్లాస్ వల్ల లవబుల్ యాప్‌లో కూడా నేను వెబ్‌సైట్ డిజైన్ అనేది చేయగలుగుతున్నాను. మీరే చేసుకున్నాను మేడం కాదు మీ మ్యాక్సిమం. అమ్మాయి కూడా చేసేస్తుంది అక్కడ పక్క నుంచి. మా అమ్మాయి నాకు బెస్ట్. మీరు ఫస్ట్ అన్నమాట. మళ్ళీ అమ్మాయి కూడా నాకు మంచి హెల్పింగ్ అనమాట. నా అదే అదే. చిన్న కూతురు 9th క్లాస్ చదువుతుంది. ఆ, పెద్ద బబిత గారి అమ్మాయి వాళ్ళ అమ్మాయే నీట్ చేసేస్తుంది రాస్తుంది చాలా మేడం. వరకు, సగం వరకు మొత్తం ఫినిష్ చేసేస్తుంది బబితకి. మేడం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నాము. అవి కూడా చేస్తున్నాం మేడం మేము. ఓకే. యా, సో ఓకే బబిత గారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు స్కార్వి అండ్ సురేఖ మ్యామ్ అండ్ అజయ్ సార్ మేడం.